వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున భూములు అవసరం ఉంటుంది. ప్రాక్టికల్‌గా నేర్చుకునే కోర్సులు ఉంటాయి. అలాంటి రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయ భూమిని కోర్టు కోసం కేటాయించారు. కోర్టు కట్టవద్దని కానీ, కోర్టుకి వ్యతిరేకంగా ఏబీవీపీ ఉద్యమాలు చేయడం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూములు అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టుకి లేవా? మా భూములు ఎందుకు ఇస్తున్నారు అని విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు. వారిపై పోలీసులు వ్యవహరించిన తీరు, ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని పోలీసులు జుట్టుపట్టుకుని లాగి కింద పడేసిన విధానం జుగుత్సాకరం. ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని పోలీసులు జుట్టుపట్టుకుని లాగి కింద పడేసిన విధానం జుగుత్సాకరం. అవేమీ మానవ బాంబు కాదు, ధ్వంసం చేసే ఆమె కాదు. ఆమెమీ మానవ బాంబు కాదు, ధ్వంసం చేసే ఆమె కాదు. పోలీసులు వ్యవహరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నా. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులు ఆగ్రహానికి గురికాక తప్పదు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం ఈ రెండింటికి కూడా పెద్ద ఎత్తున భూములు అవసరం, ప్రాక్టికల్ రీసెర్చ్ అవసరం. అలాంటి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 50 ఎకరాల భూమిని హైకోర్టు పలకం చేసింది. కోర్టు కట్టద్దని కానీ, కోర్టుకి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థులు వచ్చేది. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే వేల ఎకరాల భూములు అమ్ముకుంటా ఉన్నారు. ఈ హైదరాబాద్లో అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టు కట్టడానికి రాజేంద్ర విశ్వవిద్యాలయ భూములే కావాలా అని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో మా విశ్వవిద్యాలయ జోలికి రాకండి, మా భూములు గుర్తుకోకండి, రేపు ఫర్దర్గా ఎక్స్పాండ్ ఎదిగేటువంటి విశ్వవిద్యాలయ భూములు నొక్కండి అని చెప్పి ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు, ఏబీవీపీ విద్యార్థి నాయకుడు ఝాన్సీని ఎంటికలు పట్టుకొని లాగే పద్ధతి చూస్తూ ఉంటే ఎంత జుగుత్సాకరంగా ఉంటుందో. మరి ఒక మహిళా విద్యార్థులు చూడకుండా ఆమె నక్సలైట్ కాదు, ఆమె వృత్తి ఏమైనా దొంగలు చేసేది లేదు, మానబాంబులు ఎక్కడ లేదు. మరి ఇటువంటి ఒక బక్కపల్చని ఝాన్సీ విద్యార్థి నాయకురాన్ని గుర్తుపట్టి తీసుకొని వాళ్ళు ఎవరైతే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దీనికి బాధ్యులైన వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి తెలుస్తా ఉన్నా. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ చర్యకు ప్రభుత్వమే పాల్పడ్డట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. తక్షణమే చర్యలు తీసుకోకపోతే తప్పకుండా విద్యార్థుల కన్నెర్రకు గురికాక తప్పదని చెప్పి